రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 year దాటింది. గతంలో కేసీఆర్ ఉండు. ఎవరు బాగా చేసినారు? అసలు ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి? కేసీఆర్ బాగా చేశాడు. కేసీఆర్ బాగా చేసినట్టు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడా? పొలాలకు నీళ్లు లేవు, బాయిలు ఎండిపోతున్నాయి. హైదరాబాద్ సుధా నీళ్లు దొరుకుతలేవు. ఇప్పుడే కాలం మత్తుగా పోతుంది వస్తుంది, కానీ నీళ్ళు అయితే రావటం లేదు. రైతుల పరిస్థితి ఎట్లుంది మరి? రైతులు చాలా ఇబ్బంది, చాలా బాధపడతాను. నువ్వేం చేస్తుంటావు ఇప్పుడు? నేనా ఇక నాకు ఎకరం ఉన్నది పొలం. ఆ ఎకరం పొలంతో నేను బతానా, ఇక్కడ వాచ్మెన్ డ్యూటీకి వచ్చిన చేసుకొని బతాను. మరి ఆ ఎకరం పొలం ఏం కావాలి ఇప్పుడు? ఆ ఎకరం పొలం ఏంది, ఎవరికన్నా పాలకో కౌలుకో ఇస్తాం, లేకపోతే దున్ని పెట్టేసి వస్తాం. నీళ్లు బాగుంటే దున్ని పెట్టేసి వస్తే అవే పారుతాయి. నీళ్లు బాగలేకపోతే ఎవరు చేస్తారు? పాలకిస్తే వాడు చేస్తాడా? ఏంటి ఇప్పుడు నేను చేసుకుంటే బతానా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుండే మరి? అసలు రైతులకి ఏం చేయలేదు, కేసీఆర్ అంత దొంగలేడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా ప్రతిపక్ష పోలు మత్తుగా బదనాములు పెడతారు. అవన్నీ కాని పనులు. ఈయన మీద ఆయన పెడతాడు, ఆయన మీద ఈయన పెడతాడు, కానీ ఆయన చేసిన పాలననే మంచిది. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ లో నుంచి మళ్ళీ నన్ను సస్పెండ్ చేశారు కదా, ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఆ బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉన్న అధికార పార్టీనే ఎదిరించిండు, సస్పెండ్ చేసిండు. ఈయన అసలు ఏంటి ఈయన పరిస్థితి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఈయన పరిస్థితి ఏంటంటే ఆయన ఉన్నప్పుడు అన్ని మంచిగా జరిగినాయి. బీసీలు అంటే ఏసీలు అనలే, ఎవరు అనలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీలు వస్తారు, ఏసీలు వస్తారు, అందరు వస్తారు బయటికి. ఏంటి ఎక్కడ లోపం ఉందంటారు? అసలు మరి గెలిపించుకుంది తెలంగాణ ప్రజలే కదా. గెలిపించుకుందంటే ఆశలు పెద్దగా అనిపించినాయి. ఏం ఆశ పెట్టాడు? ఏం ఆశ? నాకు ఎకరం ఉంటే 15,000 ఇస్తాను అన్నాడు. ఒకవేళ నా కడుపులో బిడ్డ ఉంటే పెళ్లి చేసుకుంటానంటే 1,16,000 ఇస్తాను అన్నాడు. ఆయన ఇంకొక తులం బంగారం ఎక్స్ట్రా అన్నాడు. అన్ని చెప్పిండు. పెళ్లి చేస్తే తులం బంగారం అన్నాడు. పిల్ల ఉడితే ఆయన గిఫ్ట్లు ఇచ్చేది. పిల్లగాడు ఉడితేనేమో 12,000, పిల్ల అయితే 13,000 అన్నాడు. మరి ఇప్పుడు ఎడిపోయినాయి, తులం బంగారం ఎడిపోయింది, అన్ని ఎడిపోయినాయి. అని పీకినాయి, కేసీఆర్ తోటే పీకినాయి, కేసీఆర్ తోటే పీకినాయి. మంచిగా కేసీఆర్ గారు ఇప్పుడు మంచిగా ఇచ్చిర్రు అన్న. మంచిగా ఇచ్చిర్రు అంటే ఈయన ఎక్కువ ఇస్తాననే వరకు కొద్దిగా ఆశలో పడ్డారు చాలా మంది. నేను చూత ఆశనే పడ్డావు. నేను చూత ఆశపడే వేసిన. ఎవరికి వేసినావు? రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డికి వేసిన. అసలు అంటే ఎట్లా నమ్మిరు రేవంత్ రెడ్డి గారిని? కాంగ్రెస్ పార్టీని నమ్మిరా, రేవంత్ రెడ్డి గారిని నమ్మి వేసిరా ఓటు? నాకు అది కావాలి. మేము మాటలను చూసే వేసినాం, కానీ మేము రేవంత్ రెడ్డి అని వేయలే, కాంగ్రెస్ అని. హామీలు చూసిర్రు, మాటలే చూసినాం. మొత్తానికి 6 గ్యారెంటీలు పోయినాయి. ఇంకేముంది 6 గ్యారెంటీ అంటే? ఇంకేం చేస్తాడో ఈయన. ఇప్పటికే రైతులను జర మంచిగా బాగుపడుతున్నాం, ఇంకా బాగుపడతామని వేసినాం. ఏమైంది మరి? వేసినాక ఏముంది, ఒట్టిదే చూపించుతుండు. అన్ని తాకట్లు తంటాలు. రైతులు ముఖ్యంగా, సరే నువ్వు ఎవరికి చేసినా చెప్పినా, రైతులు చాలా రైతే రాజు, రైతే వెన్నెముక రాష్ట్రానికి, రైతులకి ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నాడు. ఇప్పుడు రైతు కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి కానీ పొలంలో నీళ్లు లేవు. ఇప్పుడు రైతు బాగుంటే నా సుంటోడు ఓరాలు తీయబోయి అయినా బతాడు, నాటు పెట్టబోయి ఆడిది బతుంది. ఆడ నీళ్ళే లేకపోతే ఏం చేసి బతారు? నేను పట్నం వచ్చిన ఉన్న భూమి పడావ అవుతుంది. మరి కనీసం ఇప్పుడు రైతులు ఇంతమంది సూసైడ్లు చేసుకుంటారు, పొలాలకు వేసే మందు రైతులు తాగి చచ్చిపోతుండ్రు. అట్లా అప్పులయ్యి మన్నం మశానము ఇబ్బంది. రైతు భరోసాలు కనీసం వాళ్ళని ఆదుకునే నాదుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సీఎం ఉన్నాడు, ఎందరు ఉంటే ఏం లాభం? అయిపోయి చేయి జారింది, వేసిపోయినాం, అయిపోయి వేసినాం, అయిపోయి. 5 ఏళ్ళు తప్పదంటావు? ఇంకా 5 ఏళ్ళు తప్పది. ఆయన కింద మీద చేసిన సుతా ఏం చేస్తారో ఏం కథో ఎవరు ఏం చేస్తారు. నువ్వు ఈ సంవత్సరానికే ఇంత భయపడుతుంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది మరి, చూడాలా? ఇక 4 ఏళ్ళు ఇక నరకం చూస్తాలి. దేవుడు ఉన్నాడు అనుకోవాలి, ఇక దేవునితో భారం పెట్టుకొని దేవుని ఎడుకోవాలి. ఒకటే నెలలో బంద్ చేస్తా. రుణమాఫీలు అన్ని ఒకటే నెల 9వ తారీఖు. ఆ గ్యాస్ బండలు అన్ని. గ్యాస్ బండ నీకు ఒక్కరికి ఇస్తే నాకు వచ్చినట్టేనా? నా ఇంటికి కరెంటు బిల్లు బంద్ చేస్తే ఈయనకు వచ్చినట్టేనా? అందరికి ఆయనే చిన్నోని పెద్దోనికి అందరికి. ఆయన ఏంటంటే ఇత్తారి ముంగడ పెట్టి గుంజుకోవద్దని అందరికి వేసిండు రైతు బంధు అని. 50 ఎకరాలకు వేసిండు, మడిగడ్డలకు వేసిండు, పొడిగడ్డలకు వేసిండు. అంటే
వేసి ఎమ్మడే గుంజుకుంటే ఎట్లుంటది ప్రభుత్వం కొన్ని రోజులు నడిపించినాక ఆయన గుంజుకును ఇచ్చును సచ్చును ఏమో అవును అందరికి. నువ్వేమో ఇలేదంటావు, ఆడ టీవీలలో న్యూస్లు చెప్తే నేను ఇది ఇచ్చిన అది ఇచ్చిన ధూమ్ ధామ్ గా చెప్పుకుంటారు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చిండు కనబడతలేదా? ఆ. కనబడతనే ఉండే కదా అంతా. ఆ. అంతా కనబడదు, ఒక బస్సు మాత్రం పెట్టిండు ఫ్రీ. అది ఎట్లుంది ఫ్రీ బస్ ఎట్లుంది చెప్పు నువ్వు. అనుకుడు గుద్దుకున్నాడు, మొగోళ్ళు అందుకు నిలబడిపోవాలి, ఆడోళ్ళు కూర్చొని రావాలి. ఆడు ఇక బస్సు నిండా ఆడోళ్ళు ఉంటే వీళ్ళు ఏడెక్తారని వాడు దచ్చుకొని పోతాడు, ఆ ముగ్గురు ఎక్కించుకుంటలేడు. డ్రైవర్ ను కూడా భయపెడతాడారా? ఆ కాదు మరి టికెట్ తీసుకున్నావు నిలబడాల్సి వస్తుండే, టికెట్ లేని వాళ్ళు కూర్చోవాల్సి మరి వస్తుండే. అదే వచ్చింది కదా. అది వరకు బస్సులు సగం ఖాళీకి వచ్చేది. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఫుల్, ముసలోళ్ళు ఎక్కేది లేదు, కాలేజీకి పోయే పిల్లలు ఎక్కేది లేదు, చిన్న పిల్లలు. వాళ్ళు separate గా ఇక మాట్లాడుకోవాలి టెంపు. మరి ఎవరు ఎక్కుతున్నారు? ముసలోళ్ళు లేరు, ఎవరు లేరు. ఆడోళ్ళు ఎక్కుతారు, వయసు పోలగాని పిల్లలు నాడేడోళ్ళు ఎక్కుతారు, ముసలోళ్ళు ఎక్కటానికి వీలు లేదు. ఫ్రీ బస్సులు వచ్చిన కానీ సోషల్ మీడియాలో అవన్నీ చూస్తే వీడియోలు బయటకు వస్తుంటాయి కదా. ఇప్పుడు బస్సులలో కొట్టుకోలే తిట్టుకోలే, మంచిగా పోయినరు వచ్చారు. ఈయన వచ్చిన కాంచెలే కొట్టుకోవడం అవుతుంది ఆడోళ్ళు. బస్సు ఎక్కాలంటే భయపడతారు, వయసులు చూద్దా భయపడతారు. ఇప్పుడు ఆ వయసులు చూద్దా భయపడతారు. ఒక ఏరియాలో డ్రైవర్ ను కూడా ఎక్కనీయకుండా పాపం చేసిర్రు, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఒకసారి. ఏమన్నా కానీ ఇక మనం ఏం చేస్తాం, చేసినాం అయిపోయింది, ఇక ఎప్పటికి ఉంటుంది అట్లా. సరే ముచ్చటైందండి. ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాటలో ఏం చెప్తాను? ఏమి ఆయనకే తెలియాలి ప్రపంచం ఎట్లున్నది అన్నది, ఆయనే తెలుసుకోవాలి. రైతులు బాగుంటేనే అన్ని బాగుంటాయి. నువ్వు చదువుకున్న కాలం పెడుతుందా బువ్వా? నువ్వు చదువుకున్న బుక్ పెడుతుందా బువ్వా? తెలివి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. కానీ అన్నం అయితే రైతే కదా పెట్టేది, నీకు అన్నం పెట్టేది నేనే కదా, మంచో చెడ్డో పండించి అది వండితేనే అన్ని బాగుంటాయి. కేసీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఇక కేసీఆర్ అంటే జర ఆయన అనుకున్నాడు కదా అందరికి ఇచ్చినట్టు ఇవ్వాలని ఇచ్చాడు. 10 ఎకరాలకు 20 ఎకరాలకు 50 ఎకరాలకు కొంత, అదొకటి ఆయనకు పొరపాటు జరిగింది, నాకు అయితే అనిపించింది.